హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. హైదరాబాద్కి జాబులు చేయడానికి వస్తారు, ఫ్యామిలీతో ట్రిప్స్ కోసం వస్తారు, ఇలా చాలామంది వస్తూనే ఉంటారు. సో జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇలా ట్రిప్స్ తిరిగే వాళ్ళకి కానీ హైదరాబాద్లో చూడటానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళు వీకెండ్లో స్ట్రెస్ కోసం చూస్తుంటారు, ఫ్యామిలీస్ వాళ్ళ టైం పాస్ చేయడం కోసం చూస్తుంటారు. సో అలాంటి ఒక ప్లేసే ఈ ట్యాంక్ బండ్. సో ఈ ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్డు ఇవన్నీ చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మన వీడియోలో ఈ చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, సో ఇక్కడ ఎలా టైం స్పెండ్ చేస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ట్యాంక్ బండ్ అనమాట ఎంట్రన్స్. సో ఈ ట్యాంక్ బండ్లో చుట్టుపక్కల మనకి గార్డెన్స్ ఉంటాయి. సో కూర్చోడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీస్తో పాటు చుట్టూ తిరగొచ్చు. పక్కన మనకి చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి, మసాలాలు అలాంటివి అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ట్యాంక్ బండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి బోటింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి లుమ్ని పార్క్ ఉంది. సో అందులో నుంచి బోటింగ్ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఉంటాయి. కావాల్సినంతసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఈ నైట్ టైం ట్యాంక్ బండ్లో చాలామంది బర్త్డే పార్టీస్ అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా నైట్ టైం అయితే చాలామంది ఉంటారు. ఇదే కాకుండా ఈ ట్యాంక్ బండ్ రోడ్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివి చేసుకోవడానికి కూడా మంచి మంచి స్పాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం అలా బుద్ధుని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా మనకి మైండ్ ప్రశాంతంగా రిలాక్స్డ్గా అనిపిస్తుంటుంది. సో చాలామంది ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తుంటారు. కొంతమంది అలా నడుస్తూ తిరుగుతూ వాకింగ్ లాగా అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ అమరవీరుల స్మారకం ఉంటుంది. సో ఇదేంటి అంటే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరికీ గుర్తుగా ఇదైతే కట్టించారు. సో ఈ ప్లేస్లో ఒక కామెడీ కూడా ఉంటుంది. చాలామంది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్మారకం చూస్తూ ఉంటారు కదా. సో ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనకి ఆ రోడ్లో అది చుట్టూరు మిర్రర్స్తో కట్టి ఉంటుంది. సో మన ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మనకు ఆపోజిట్లో ఇంకో రోడ్డు ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు నేను మా ఫ్రెండ్ అరే మామ పైకి ఎలా వెళ్ళాలరా అని చెప్పి చాలాసేపు ఎతికాం. తర్వాత తెలిసింది ఏంటంటే అసలు అక్కడ రోడ్డే లేదు. ఆ మిర్రర్ చూసి మనం రోడ్డు అనుకొని చాలాసేపు కన్ఫ్యూజ్ అయిపోయామని. సో ఇలా చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. సో అలాగే ఈ పక్కన మనకి ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయి. అలా కాకుండా మనకి ఇట్లా పార్క్ లాగా కూర్చోడానికి ఉంటుంది. ఫ్యామిలీస్తో పాటు వస్తారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళు బయట నుంచి ఫుడ్ తీసుకొని తింటారు. అలాగే వాళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నా కూడా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తింటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తెలంగాణ సెక్రటేరియట్. సో ఈ ప్లేస్ అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ మనకి ఫొటోస్ దిగడానికి వాటికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రోడ్లో మనం అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా బాగుంటుంది. సో వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఈ ప్లేస్ అలా చూసుకుంటూ వెళ్తే మనకి మధ్యలో ఎన్టీఆర్ గార్డెన్స్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత అంబేద్కర్ స్టాట్యూ. సో ఇది చాలా పెద్ద స్టాట్యూ అనమాట. మన ఇండియాలో లార్జెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ ఇక్కడే ఉంది, మన హైదరాబాద్లో కట్టించారు. సో ఈ ప్లేస్లో ఏంటి అంటే మనం చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు, టైం స్పెండ్ చేస్తుంటారు. ఈ మొత్తం ప్లేస్లన్నీ చుట్టూరు తిరుగుతూ ఫుడ్ కోర్ట్స్ ఎంజాయ్ చేస్తుంటారు, ఆ వ్యూస్ ఎంజాయ్ చేస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు. వాళ్ళకున్న వీక్ మొత్తం వాళ్ళు పడ్డ స్ట్రెస్ మొత్తాన్ని ఈ ఒక్కరోజు మొత్తం మర్చిపోతారు. అలాగే ఈ పక్కనే ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ సాయంత్రం అవ్వగానే పిల్లలు అందరూ వచ్చి క్రికెట్ ఆడుకోవడం అలాగే ఎంజాయ్ చేస్తుంటారు. సో నేను కూడా వాళ్ళని ఒక్క బాల్ తమ్ముడు అని చెప్పి వాళ్ళతో నేను కూడా ఒక ఓవర్ క్రికెట్ ఆడాను. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిందే, అందరికీ తెలిసిందే, ప్రసాద్ ఐమాక్స్. ఎక్కడ ఏ థియేటర్లో సినిమా పడ్డా కానీ ఇక్కడ థియేటర్లో పడే సినిమాకే స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది రివ్యూస్ తీసుకోవడానికి ఈ సినిమా థియేటర్ బయటికే వస్తారు. సో ప్రతి వీకెండ్ అంటే ప్రతి ఫ్రైడే ఇక్కడ ఖచ్చితంగా మూవీ రివ్యూస్ జరుగుతూనే ఉంటాయి. సో చాలామంది జనాలు వస్తూ ఉంటారు. సో ఆ టైంలో మాత్రం ఈ థియేటర్ దగ్గర ఫుల్ హడావుడి ఉంటుంది అనమాట. సో అది ఈ థియేటర్ స్పెషాలిటీ. నెక్స్ట్ మనం నెక్లెస్ రోడ్కి ఎంటర్ అయిపోతున్నాం. సో ఆ ప్రసాద్ ఐమాక్స్కి ఆపోజిట్ రోడ్లో స్ట్రైట్గా వస్తే నెక్లెస్ రోడ్కి ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడ ఏంటి అంటే చాలా గేమింగ్ జోన్స్ ఉంటాయి.
సో ఈ ప్లేస్ ఏది పిట్ స్టాప్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే చాలా గేమ్స్ ఉంటాయి, పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఎంజాయ్ చేయడానికి చాలా రైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫోటో చూసారు కదా, సో ఇందులో ఉన్న రైడ్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ గో కార్టింగ్ కూడా మస్ట్ ట్రై అని చెప్పాలి. ఇక్కడ వీకెండ్ వస్తే జనాలు ఫుల్గా ఉంటారు. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ నీరా కేఫ్. సో ఈ నీరా కేఫ్ ఏంటి అంటే ఈ కళ్ళు టైప్ అనమాట. సో ఇది ఒక సీజన్లో ఒక టైం పీరియడ్ వరకు మాత్రమే దొరుకుతుంది. కానీ ఇక్కడ ఈ నీరా కేఫ్లో ఏంటంటే మనకి 365 days అవైలబుల్లో ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంది. అక్కడ బర్డ్స్ చాలామంది సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ఆ పావురాలకి మేత వేస్తూ ఉంటారు, అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి టైంలో ఏదో ఒక ఎగ్జిబిషన్ కానీ ఏదో ఒక ఈవెంట్ కానీ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే ఏరోప్లేన్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఇక్కడ చాలామంది అయితే వెళ్తూ ఉంటారు. సో ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అలా టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక్కడ పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది. బయట మనకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, లోపల కూడా ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే రైడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగ మనకి ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తే మనకు నచ్చినంత సేపు టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తారు. నెక్స్ట్ ఇది మస్కటి. సో ఇక్కడ చాలామందికి తెలుసు అనమాట. ఇక్కడ బాదం మిల్క్ అయితే మోస్ట్ ఫేమస్, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను ట్రై చేశాను, టేస్ట్ అయితే మాత్రం హై క్లాస్ ఉంటుంది. దాని తర్వాత ఇట్లా చిన్న చిన్న పార్క్స్ ఉంటాయి, కావాల్సినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా పిల్లలతో వెళ్ళిన ఫ్యామిలీస్ కానీ, లేదంటే పిల్లలు కానీ, లేదంటే కపుల్స్ కానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ ఇలా టైం స్పెండ్ చేయడానికి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. సో ఈ వ్యూ చూసుకుంటూ ఆ పార్క్లో కూర్చుంటే ఈవినింగ్ టైంలో అయితే ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మోస్ట్ ఫేమస్ లేక్ ఫ్రంట్ పార్క్. సో ఈ పార్క్లో ఏంటి అంటే మనకి చాలాసేపు టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా. సో ఎంట్రీ టికెట్ తీసుకొని ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఆ పార్క్ మొత్తం చూసుకుంటే మనకి కింద వాటర్ వెళ్తుంటే చిన్న బ్రిడ్జ్ కానీ, ఆ చుట్టుపక్కల వాళ్ళు చేసిన డిజైన్స్ కానీ, ఆ లోపల ఆ బెంచ్లు ఉంటే కూర్చోవచ్చు, ఆ వ్యూస్ చాలా బాగుంటాయి. సో ఇదంతా తిరిగేసి మనం ఎంజాయ్ చేసి మళ్ళీ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. సో ఆ ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ రోడ్డు మొత్తం వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. సో దాని తర్వాత మనకి జలవిహార్. ఇక్కడ ఏంటి అంటే వాటర్ రైడ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అలాగే చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. సో పిల్లలతో వెళ్ళిన వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్తే మనకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. సమ్మర్లో అయితే ఇక్కడ రష్ గురించి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, అంత రష్ ఉంటుంది అనమాట. అలాగే బయట మనకి చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. సో అక్కడ ఫుడ్ తినొచ్చు, లేదంటే లోపల కూడా మనకు ఫుడ్ అవైలబుల్ అయితే ఉంటుంది. సో లోపల కూడా తినొచ్చు. అలాగే ఇలా జలవిహార్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దానికి ఎంతో ఛార్జ్ అయితే ఉంటుంది. సో ఆ అమౌంట్ కట్టేసి మీరు లోపలికి వెళ్ళి మనకు నచ్చినంత సేపు అయితే ఆ వాటర్ రైడ్స్ని వాటిని ఎంజాయ్ చేయొచ్చు. అలాగా మనకి ఈ నెక్లెస్ రోడ్లో చాలా స్పాట్స్ అయితే ఉంటాయి. అప్పుడప్పుడు ఈ జలవిహార్ ఇవే కాకుండా మంచి మంచి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అదైతే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇది అనమాట మన నెక్లెస్ రోడ్డు. ఇలాంటి మరిన్ని కంటెంట్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.